నేను మారిపోయానని ఎంతలా చెప్పినా నువ్వు నమ్మడం లేదు. నేను గతంలో ఉన్నట్టే ఉన్నానని నువ్వు అనుకుంటున్నావు. నన్ను చెక్ చేసిన తర్వాతైనా నా మీద ఉన్న అనుమానాలు పోతే నాకు అదే సంతోషం. ముక్కు పుడక దొరక్కపోతే మళ్ళీ అమ్మను అందరూ తిడతారు. ఎలాగైనా దొరికేలా చేయి భవాని. మీ వీధికి కొత్తగా వచ్చాను. మీ ఇంటి నుంచి ఇదే నాకు మొదటి ఆహ్వానం. ఇటువంటి సమయంలో ఇలా జరగడం బాధాకరం. అయినా సరే అందరితో పాటు తప్పదు కదా, నన్ను కూడా చెక్ చేయండి. నా మాట విని బయటికి వెళ్ళిపోతే మీకే మంచిది. ఆ తర్వాత మీ ఇష్టం. మరి ఏమ్మా, అవని మంచి మనసుతో వదిలేసింది కాబట్టి నువ్వు వెళ్ళిపోవడం మంచిది. లేదంటే ఇక్కడున్న జనమే నిన్ను రాళ్లతో దాడి చేస్తారు. పరిస్థితి అంతవరకు తెచ్చుకోవద్దు. వెళ్ళు. వెళ్ళు. అమ్మో, ఈ రోజుల్లో ఎవ్వరిని నమ్మలేకున్నాం. అందుకే పెద్దగా పరిచయం లేని వాళ్ళని ఇలాంటి చోట్లకి పిలవడం మంచిది కాదు. ముక్కు పుడక దొరికిపోయింది కదా, ఇక ఫంక్షన్ మొదలు పెడదామా? 5 నిమిషాలండి. ముక్కు పుడకను పసుపు నీరుతో శుద్ధి చేస్తాను. వెళ్ళిపోయింది కాబట్టి అక్షయ్కి ఇంకా ఎటువంటి ఇబ్బంది ఉండదు. మనం బయలుదేరదాం కదా. అత్తయ్య, అందుకోండి. ఇంక ఈ కార్యక్రమంకు ఎటువంటి ఆటంకం ఉండదు. మీ మనవరాలికి ముక్కు పుడకను పెట్టండి. అమ్మా అన్నపూర్ణదేవి, ఈ అక్షయ మా వంశపు రక్తం కాదు. దీన్ని నేను మనవరాలిగా అంగీకరించలేను. అటువంటిది దీనికి నా వంశానికి సంబంధించిన అతి విలువైన ముక్కు పుడకను నా చేతులతో పెట్టాలా? నాకెందుకు ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చావు? ఏం ఆలోచిస్తున్నావు వేద? మన మనవరాలికి ముక్కు పుడక ధారణ చెయ్యి. మీరందరూ చెప్పినట్టు అర్హత గల వారికే ఇది చెందుతుందని అన్నారు కదా. మీ వంటి జాతకం గల మీ మనవరాలకి సమర్పించడానికి ఎందుకింతలా ఆలోచిస్తున్నారు? మీ మనసులో ఏదైనా ఉంటే బయటికి చెప్పండి. అత్తయ్య గారు, ఇప్పుడు మీరు పెట్టినంత మాత్రాన సొంతం అయిపోతుందా ఏంటి? అది చివరికి చేరవలసిన వాళ్ళ దగ్గరికే చేరుతుంది. అటువంటి బాధ్యతను అమ్మవారే తీసుకుంటుంది. మీరేం దిగులు చెందకండి. మనకి మంచి రోజులు రాబోతున్నాయి. పర్లేదు, పెట్టండి. అమ్మా, తదుపరి కార్యక్రమానికి ఆలస్యం కాకుండా తొందరగా పెట్టమ్మా.
మీ పుత్రరత్నం అన్నట్టు మీకు కావాల్సింది మీకు దక్కాలి అంటే మీరు చేయవలసింది చేయక తప్పదు. దీనిని ధరించే అర్హత నీకు అస్సలు లేదే పాపిష్టిదానా. దీని ముఖంలో నాకు అమ్మవారి దర్శనం ఎందుకయ్యింది? దీని కళ్ళల్లో శంఖు చక్రాలు ఎందుకు కనిపించాయి? నేననవసరంగా ఊహించుకుంటున్నట్టున్నాను.